గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థ్యాంక్ యూ. ఎట్లా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రా. నువ్వే ఎలా ఉన్నావా అని భయం వేసింది ఫస్ట్. లేదు, కానీ నువ్వు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 3 days వరకు ఓకేలే సెట్ అవుతుంది, తేరుకుంటది అని అనుకున్నాం కదా. కానీ ఎమోషనల్ గా రోజు నైట్ వీడియో పెట్టేసేటప్పటికి మాకు ఎవరికి మాటలు రాలేదు. ఓకే, కాల్ చేసి కూడా ఇంకా ఓదార్పు యాత్రలు చేసినా కూడా అది కరెక్ట్ గా ఉండదు, సెట్ అవుతుంది, తేరుకోవాలి అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఎప్పుడు తేరుకున్నావు చెప్పనా? నేను ఆఫ్టర్నూన్ 3 o'clock కాల్ వచ్చిన తర్వాత అవును అప్పుడు స్మైల్ వచ్చింది. అవును కదా, అంతే. సో ఎందుకు డిప్రెస్డ్ అయ్యావు? అసలు బిగ్ బాస్ షో అనేది నాకు జనరల్ గా కూడా చాలా ఇష్టం. సో వాళ్ళు కామనర్స్ అని చెప్పినప్పుడు ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి అందరికి కూడా మామూలుగా చిన్న చిన్న రివ్యూలు పెట్టినప్పుడు చూడండి నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పి, ఇప్పుడు నా ఫోన్ లో కూడా ఒకటి చూపిస్తే మేలో నేను బిగ్ బాస్ 9 వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకొని ఉంటది అనమాట ఒక ఎంట్రీ మేలో. ఓకే, చెప్పాలంటే సో మేలో బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ అని చెప్పి ఐ గాట్ ఆఫర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు 9 అని చెప్పి ఫ్రైడే 30th May. అప్పటికి ఇంకా ఒకసారి చూడండి, మే సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి నేను ఎప్పుడు మేలో పెట్టుకున్నది 30th May. ఒరే, మేనిఫెస్ట్ కి ఇంత పవర్ ఉంటుందా? ఎస్, లిటరలీ నాకైతే మేనిఫెస్టింగ్ ఐ గాట్ 19th May. సో నేను అప్పుడు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా అసలు కామనర్స్ ని ఇలా పిలుస్తారు ఇట్లా ఏం లేదు. సో ఎప్పుడైతే ఇలాగ వచ్చింది కామనర్స్ అని చెప్పి జూలైలో కదా తెలిసింది. సో అసలు నేనే షాక్ అనమాట. ఓకే, మేనిఫెస్టింగ్ అంత పవర్ ఉంటుందా అని చెప్పి. సో అన్ని లెవెల్స్ దాటుకొని వెళ్ళి అంత కష్టపడి వెళ్ళి అగ్ని పరీక్షలు అంత చేసి టాటూ వేయించుకొని అంతా వెళ్ళాక నాకు ఎక్కువ బాధ ఎక్కడ అంటే లైక్ ఆ విధంగా వచ్చేసాను. ఆడియన్స్ సపోర్ట్ లేకుండా వచ్చేయడం వేరు, ఆడియన్స్ సపోర్ట్ ఉన్నాక కూడా నేను బయటనే ఉన్నాను. అండ్ ద వే ఐ గాట్ ఎలిమినేటెడ్, ఒక ఏవి చూపించకుండా ఏదో ఒక అట్లా వచ్చేయడం వల్ల కంప్లీట్లీ డిప్రెస్డ్ అనమాట. ఏంది ఇట్లా జరిగింది అని చెప్పి నాకు. సో అందుకే దాని నుంచి కోలుకోలేకపోయి ఇప్పుడు కూడా సరే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కాబట్టి ఇలా ఉన్నాను కాబట్టి, బట్ స్టిల్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్. అసలు ఏంది నాకు ఇట్లా జరిగిందా అని చెప్పి అన్న ఒక చిన్న పెయిన్ అయితే ఉంది. ఎస్, అయితే ఈ రోజు నేను కొన్ని స్ట్రైట్ వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను శ్రీజ. మనసులో ఉన్నవి ఏంటి అంటే దాచుకున్నా కొన్ని థింగ్స్. అగ్ని పరీక్షలో ఫస్ట్ నేను నీకు ఒక ఇంటర్వ్యూలో అడిగా, మన ఇద్దరు ఫస్ట్ ఇంటర్వ్యూ, అరే ఏంట్రా శ్రీజ ఇలా అలర్ట్ చేసావు, అందరి అటెన్షన్ ని క్రాప్ చేయాలని చూసావు అని. అంటే డే బై డే లో వాళ్ళందరూ నిజంగానే నీకు అట్రాక్టివ్ అయ్యారు, టాస్క్లన్నీ విన్ అయ్యావు. ఒకప్పటి కాలం ఇప్పుడు ప్రెసెంట్ నవే కాలంలో ఉన్నటువంటి ఒక ట్రెండీ ఉన్న ఒక థీమ్ లో ఒక బొమ్మని ఫైండ్ అవుట్ చేయమంటే స్కూటీ అని అంత ప్రాపర్ గా చెప్పగలిగావు. అంటే బ్రెయిన్ అంత షార్ప్ గా ఉండింది నీది. కానీ చాలా మంది బయట అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కామనర్స్ గా మధ్యలో వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్, చాలా మంది ఏమనుకున్నారంటే శ్రీజాకి ముందే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, చాలా మంది సపోర్ట్ చేశారు, కొంతమంది బయట మనుషులు సపోర్టింగ్ గా శ్రీజాకి day 1 నుంచి రివ్యూస్ ఇస్తున్నారు అగ్ని పరీక్ష నుంచి. సో ఇలాంటి మాటలన్నీ కూడా మేము విన్నాం బయట. సో అది ఎంత వరకు కరెక్ట్ అంటాం? అది అంతా అట్టర్ నాన్ సెన్స్ అంట, టు బి ఫ్రాంక్. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు అలాగా నిజంగానే నాకు అంత సపోర్ట్ ఉండుంటే నేను ఇట్లా బయటకు వచ్చేసేదాన్ని కాదు. సో అక్కడే అర్థం కావాలి నాకు అసలు సపోర్టే లేదని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నవదీప్ గారు లాస్ట్ సెకండ్ లో గ్రీన్ ఇచ్చారు. అసలు అది అనుకోకుండా ఇచ్చారనమాట. అటెన్షన్ కావాలి అంటే నేను ఊరికే వెళ్ళి అటెన్షన్ కావాలి అని అనుకున్నాను. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ బట్టే నాకు అటెన్షన్ ఉంటది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు నాది ఇంకా కంటెంట్ తగ్గించేశారు, బట్ నా టాస్క్లు పర్ఫార్మ్ చేయడం వల్ల నేను అంత అవుట్షైన్ అయ్యా అగ్ని పరీక్షలో. సో ఇంకా నేను మాట్లాడేది వేరే వాళ్ళతో, నేను నా పాయింట్స్ పెట్టేది ఇంకా చాలా తగ్గించేశారు. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ జర్నీ అనుకుందాం. అండ్ ఇక్కడ కూడా బయట వాళ్ళు ఫస్ట్ 2 weeks అలాగైతే తిడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. నన్ను సపోర్టే ఉంది అనుకుంటే ఎందుకు తిడతారు? నా గేమ్ బట్టే కదా ప్రతి ఒక్కరు పాయింట్స్ చెప్పేది. సో ఫస్ట్ 2 weeks ఎవరైతే తిట్టారో వాళ్ళు 3rd week 4th week 5th week ఓకే తిని మార్చుకుంది, ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాక మార్చుకుంది అని పొగిడారే తప్ప నాకు ఇప్పుడు కుప్పల మెసేజ్లు వస్తాయి ఫస్ట్ 2 weeks మీరు నచ్చలేదు అక్క, తర్వాత మీరు చాలా నచ్చారు అంటే నా గేమ్ బట్టి వాళ్ళు మారారా తప్ప ఎవరో సపోర్ట్ చేశారో అని అయితే నేను యాక్సెప్ట్ చేయను. అంతే. సూపర్ రా శ్రీజ, ఇక్కడ వరకు ఒకటి వెళ్ళిపోయింది. సెకండ్ అంతా బాగుంది. నవదీప్ గారు
చాలా ఫన్ వేలోనో లేకపోతే ఏడిపించడానికో నిన్ను మిడిల్లోకి రమ్మని చెప్పి సర్లే ఊపుకుంటా వచ్చేస్తారు బస్ నుంచి అని అన్నారు. సో అది అయిపోయింది, అది చాలా గట్టిగా వైరల్ అయింది. నవదీప్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్, మంచి బిజినెస్ మ్యాన్ అండ్ మంచి అందరి ఫేవరెట్ యాక్టర్ కూడా. చందమామ, అజయ్, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ నుంచి. సో అలాంటి పర్సన్ అలా అన్న తర్వాత అంత ట్రోల్ అయిన తర్వాత కూడా అతను ఒక వీడియో చేసి పెట్టి బిగ్ బాస్ స్టేజ్ మీద మళ్ళీ నిన్నే పిలిచి నీకు ఎంట్రీ ఇచ్చి నువ్వు కాలికి దండం కూడా పెట్టావు. సో అది ఎలా అనిపించింది? యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ అన్ ఎంటర్టైనర్. నిజంగానే ఒక రకమైన బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ ఎవ్వరు ఇప్పటి వరకు అని చెప్తే నవదీప్ గారు అని చెప్తా. ఆ రోజు అట్లా స్టేజ్ మీద చెప్పినప్పుడు అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తా నిజంగానే నచ్చలే. బట్ తర్వాత ఈజ్ వెరీ సపోర్టివ్, చాలా బాగా. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, లేకపోతే లైక్ అనుకోకుండా వస్తాయి, ఓకే ఇట్స్ ఫైన్. తర్వాత చాలా సపోర్ట్ చేశారు నాకు. నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడే నాకు తెలుసు నవదీప్ గారు నన్నే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి. ఐ గాట్ దట్ ఇన్స్టింక్ట్. అండ్ నేను ఎందుకు ఒక దండం పెట్టానంటే ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. నాకు ఏదో చెయ్యాలని కాదు, నేను ఆ స్టేజ్ లో బిగ్ బాస్ అడుగు పెడుతున్నానంటే దానికి కారణం నవదీప్ గారు. ఆ రోజు అతను నాకు గ్రీన్ ఇవ్వకుండా ఉండుంటే నేను ఈ రోజు బిగ్ బాస్ లో ఇంత జర్నీ ఉండేది కాదు. అతను ఏదో ఒక టాలెంట్ ఉంది, సరే చూద్దాం, అతో తెలియదు లేకపోతే ఏదో తెలియదు, చూద్దామని ఒక గ్రీన్ ఇచ్చారు. సో నాకు ఉండిపోయింది అనమాట అతని మీద, ఆ గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండిపోయింది అనమాట. అందుకే ఇంకా ఆ రోజు అతనే వచ్చి నన్ను సెలెక్ట్ చేసేటప్పటికి ఓకే ఆ రోజు అతనే గ్రీన్ ఇచ్చారు, ఈ రోజు అతనే సెలెక్ట్ చేసి లోపలికి పంపుతున్నారు అని చెప్పి ఆ గ్రాటిట్యూడ్ తో. అండ్ మోర్ ఓవర్ అక్కడ అతను చెప్పే విధానం గురించి, నా గురించి మాట్లాడే విధానం చాలా నచ్చి ఇంకా ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ అనేది వచ్చేసింది అతని, ఆ గౌరవం అనేది. ఫుల్ హ్యాపీ అయిపోయింది చాలా జర్నీ. అండ్ నువ్వు బయటకి మిడ్ లో వచ్చినప్పుడు జనాల ఓటింగ్ కాకుండా వైల్డ్ కార్డ్